అరే దీనికి ఏమైంది? దీని ఆరోగ్యం అసలేం బాగోలేనట్టుగా ఉంది. ఇది ఇలా మురికి నీరు తాగడం వల్ల జబ్బు పడింది. నేనిప్పుడే దీనికి నయం చేస్తాను. అగడం బగడం మాలం ఫాలం ఇక్కడం తిక్కడం ఢమ్ డమాడం. ఎవరు నువ్వు? ఇంతకీ నీకు ఏమయ్యింది? నా పేరు బుల్బుల్. మా ప్రాంతంలోని నది నీరు చాలా మురికిగా ఉంటోంది. అందులో ఎక్కడి నుంచి వస్తున్నాయో గాని ఆకుపచ్చ, నీలం, పసుపు పచ్చ నీళ్లు వచ్చి కలుస్తున్నాయి. దానివల్ల మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అది తప్పకుండా ఏ ఫ్యాక్టరీ కెమికల్స్ అయ్యుంటాయి. అది నదిలో ప్రవహిస్తోంది. తాతయ్య మీరింటికి వెళ్ళండి. బుల్బుల్, మనం వెళ్ళి ఇక్కడ నదిలో ఎలాంటి కెమికల్స్ కలుస్తున్నాయో కనుక్కుందాం పదా. ఓకే వీర్. జింటూ, బుల్బుల్ ఏ నది గురించి అయితే మనతో చెప్తున్నాడో ఆ నది పూర్తిగా కనిపించే ప్రదేశానికి తీసుకువెళ్ళు. జింటూ, ఏంటి ఇలా చెట్టు మీదకి తీసుకువచ్చావు? నువ్వు ఏ పని సరిగ్గా చెయ్యలేవా? వెంటనే మమ్మల్ని కిందకి దింపి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి మొత్తం ప్రాంతం అంతా కనిపిస్తుంది కదా అని తీసుకుని వచ్చాను. నేను ఏ పని చేసినా నీకు నచ్చదు కదా. పోన్లే, నేను వెళ్ళిపోతున్నాను. చూసావా, ఈ పాయింట్ నుంచే కెమికల్స్ వస్తున్నాయి. బహుశా దీని కింద ఏవో పైపులు ఉండొచ్చు, కానీ దగ్గరలో ఏ ఫ్యాక్టరీ కనపడటం లేదే. ఇవెక్కడి నుండి వస్తున్నాయో ఈ పైపు గుండా వెళ్ళి నేను కనుక్కుంటాను. మీరిక్కడే ఉండండి. అండర్ వాటర్ సూట్ ఆన్. అండర్ వాటర్ సూట్ ఆన్. Roboboy suit on. Roboboy suit on. Roboboy. VIRV. ఇదేదో గ్యాస్ తయారు చేసే ఫ్యాక్టరీలా ఉంది. హలో, నా గ్యాస్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు పూర్తయిపోయింది. చూడండి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. మమ్మల్ని ఏం చేయకండి, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. ఇప్పుడు నేను ఈ గ్యాస్ శక్తితో మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తాను. నన్ను అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తారో వాళ్ళు గాలిలో మాయమైపోతారు. ఆగు! ఎవరు నువ్వు? మంచి వాళ్ళకి మిత్రుణ్ణి, చెడ్డ వాళ్ళకి శత్రువుని. నా పేరు వీర్, వీర్ ద రోబోబాయ్. ఓ అలాగా. నా పేరు గ్యాసోలియన్. నేను నా ఈ ప్రమాదకరమైన గ్యాస్తో అందర్నీ గాలిలో ఎవాపరేట్ చేసేస్తాను. ఇప్పుడు నీ వంతు తెలుసుకో. పట్టుకోండి ఆ కుర్రాన్ని, పట్టుకుని ఇక్కడికి తీసుకురండి. త్వరగా వెళ్ళండి. అరే అట చూడండి, అక్కడేదో సీక్రెట్ దారి ఉంది. పదండి చూద్దాం.
అతను అదిగో ఆ ట్యాంక్ నెంబర్ 3 వెనక దాక్కున్నాడు. పట్టుకోండి. వీల్లేదు. మీరు లోపలికి వచ్చారు. మిమ్మల్ని లోపలికి రావద్దని చెప్పాను కదా. అక్కడ ఒక సీక్రెట్ డోర్ ఉంది. మేము నేను ఒంటరిగా ఎలా వదిలేగలం? ఏం చేస్తున్నారు మీరంతా? మీరు చేతగాని దద్దమ్మలు. ఇద్దరు పిల్లల్ని పట్టుకోలేకపోతున్నారా? పదండి, మనం వెంటనే ఇక్కడ నుంచి బయటపడాలి. ఎక్కడికి తప్పించుకుంటావు? వీర్, నువ్వు నా ఫ్యాక్టరీని ధ్వంసం చేసేశావు. ఇన్నేళ్ల నా శ్రమని నువ్వు నాశనం చేసేశావు. రోబోబాయ్, నీకు చేతనైతే ఇప్పుడు ఈ ఫ్యాక్ట్రాయిడ్ రోబోట్ దాడి నుంచి తప్పించుకో. ఇప్పుడు మీ అందర్నీ కూడా నేను నా న్యూట్రానియస్ గ్యాస్ తో శాశ్వతంగా మాయం చేసేస్తాను. గ్యాసోలియన్, నీ గ్యాస్ ని ఫైర్ చేయి. నువ్వు కూడా నీ గ్యాస్ తో పాటు ధ్వంసం అయిపోతావు. వీర్ ద రోబో బాయ్, నీ లేజర్ బీమ్స్ నా ఫ్యాక్ట్రాయిడ్ ని ఏమీ చెయ్యలేవు. ఫ్యాక్ట్రాయిడ్ అటాక్ నుంచి ఇంతవరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. వీర్, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు.
సోలియన్, నీ సీక్రెట్ గ్యాస్ సిలిండర్ కాసేపట్లో పేలబోతోంది. నువ్వు దాంతో పాటు అంతమైపోతావు. బాయ్ బాయ్, నేను వెళ్ళొస్తాను. నో 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 నో. థ్యాంక్ యూ వీర్. నువ్వు మా అనిమల్స్ కి చాలా ఉపకారం చేశావు. ఇక నది నీరు శుభ్రంగా ఉంటుంది. ఇక ఎవ్వరూ అనారోగ్యం బారిన పడరు వీర్. హే!